ఏముండదు బ్రదర్. కాదు సార్, అసలు చదువుకునేటోళ్ళు వచ్చి రాహుల్ గాంధీ వచ్చిండు పోయిండు, ఇంకేంటి చెప్పండి. ఇప్పుడు వచ్చిండు తింటాం సార్, మేము తిని చదువుకున్నాం. ఇప్పుడు వచ్చినాం మేము. రాహుల్ గాంధీ గారు 14 మంది వచ్చిన నిరుద్యోగులు, కనీసం రేవంత్ రెడ్డి గారు వినతి పత్రం కూడా తీసుకోవట్లేదు. వినతి పత్రాలు కూడా తీసుకోవట్లేదు. రాహుల్ గాంధీ గారిని అడ్డుకుంటామని కాదు, రాహుల్ గాంధీ గారిని ఇట్లా ఉంది, ఇంతమంది నిరుద్యోగులు చనిపోతున్నారు, ఇక ముందు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే, ఇక ముందు నిరుద్యోగులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దంటే రాహుల్ గాంధీ గారు స్పందించి మాకు ఒక హామీ ఇస్తే మేము ఇది చేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న అంటారు నేను ఒక షాడిస్ట్ వ్యక్తిని వాళ్ళు బాధపడుతుంటే కూడా నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది అని వీడియోలో చెప్పింది. ఆయనకు చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు హామీ ఇచ్చారు కదా సార్, ఆ రోజు హామీ ఎవరు ఇచ్చారు? ముగ్గురు వచ్చి అదే విషయం చెప్పండి. పోతే అందరం పోదాం. మేము అడ్డుకున్నామని కాదు, వినతి పత్రం ఆల్రెడీ మన ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారు. మీరు ఒక మీరు అనుకుంటారు మేము చేసి మళ్ళీ మాకు మైండ్ ఏమంటారు, మా ప్రిపరేషన్ మళ్ళీ ఫైర్ అయిపోతుంది సార్. మీరు అనుకుంటారు అట్లా కాదు సార్, మీరు అట్లా నువ్వు పోయి చేసేయడానికి అయితే ఏమి ఉండదు కదా. సారే చెప్తున్నా ఫస్ట్ తీసుకొని కూడా తెలియదు, మాకు బాగానే ఉంటుంది. ఆల్రెడీ పోయింది, మనం చేయడానికి ఏమి ఉంది కదా. గమ్మున తెలంగాణ రాహుల్ గాంధీ గారు మా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చిండు, ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, యూపీఎస్ జాబ్ చెప్పిండు. మేము కనీసం రాహుల్ గాంధీ గారు 14 మంది నిరుద్యోగులు చనిపోయారు, నిరుద్యోగుల ఆత్మహత్యలు అన్నిటి కూడా రాహుల్ గాంధీ గారి కారణం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని చూసి మేము ఓట్లేసి గెలిపించినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, 14 మంది నిరుద్యోగులు చనిపోతే కనీసం మా బాధలు వినండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తే వినతి పత్రం కూడా తీసుకున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి మరి మేము ఎవరిని అడుకోవాలి? ఇప్పుడు లైబ్రరీ దగ్గరకు వచ్చి చదువుకుంటుంటే 11 గంటలకు ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు వచ్చినంత మంది సెక్యూరిటీ ఉన్నారు. రాహుల్ గాంధీ ఎందుకు అడుగుతాం మేము? రాహుల్ గాంధీ అడుగుతుంటే మాకు ఏమొస్తుంది? తెలంగాణలో మేము అడిగే హక్కు లేదా అంటే క్వశ్చన్ చేసే హక్కు లేదా? ఆ రోజు గత గవర్నమెంట్ అప్పుడు ఏం చేశారంటే మాకు హామీ ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి హామీ నెరవేర్దామని అడుగుతున్నాం. ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఈ రోజు ఎందుకు మరి అరెస్ట్ చేస్తారు? అంటే అరెస్ట్ చేసిన అక్రమ అరెస్ట్లే కదా, మేము నిరుద్యోగులమా లేకపోతే టెర్రరిస్టులమా? మేము క్వశ్చన్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు మీరు ఆ రోజు మాట ఇచ్చారు, చికెన్ లైబ్రరీ ట్యూషన్ కాడికి వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తాము, మేము హామీ ఇస్తున్నాము, మేము తెలంగాణ న్యాయం చేస్తాము, మాకు ఓట్లు వేసి కాంగ్రెస్ గెలిపిస్తారు అన్నారు. ఈ రోజు ఏం చేసి అరెస్ట్ చేస్తున్నారు, మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. అంతేగాని మేము ఏ వేరే నిర్బంధాలు పెట్టిన నిరుద్యోగులు అంటే 2 సంవత్సరాలు మీరు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసిన విద్యార్థులే కారణం. ఇది ప్రజాపాలన. పోలీసులు లైబ్రరీలో చదువుతుంటే బుక్కుల మీద తీసుకొచ్చి బొమ్మని తీసుకొని పోతున్నారు. ఇది ప్రజాపాలన అయితే ప్రజాపాలన అంటే ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. మరి ప్రజాపాలన ఎట్లా అంటారు అంటే ఇది అక్రమ, ఇది వేరే విధంగా అంటున్నారు. విద్యార్థులను అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. మీరేమంటారు? కిషన్